సుజనా చౌదరి గారు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ తీసుకోండి. హక్కుని వాడుకోకుండా ప్రభుత్వాలు బాగాలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. ఈ సమాజంలో 90% మంది మంచి వాళ్ళే, కానీ 10% ఎవరైతే చీడ పురుగులు ఉన్నాయో ఈ 90% మంది ప్రతిఘటించకపోవటం మూలాన ఆ చీడ పురుగులు మనందరినీ పాలిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించి ఆయన సుఖవంతమైన జీవితాన్ని బలంగా పెట్టి ఇంత ఇబ్బందులు పడి ఆంధ్రప్రదేశ్లో మంచి ఎండలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈసారి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. అభివృద్ధి పదంలో భారతదేశంలో అందరికీ తెలిసిన విషయమే, పేదరికం అట్టడిగిన వర్గాలు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే నా మనసు చెల్లించిపోయింది. బెజవాడ గడ్డ మీద ఒకప్పుడు ఇప్పుడు బెజవాడ అంటే రాజకీయాలకు రాజధాని, సినిమా రంగానికి రాజధాని, రైల్వే జంక్షన్, వాణిజ్యానికి పెద్ద పీట అనేవారు. కానీ దుర్భర పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం ఉంది. గత నెల రోజుల నుంచి నేను తిరుగుతుంటే వికసిత భారత్ అనేవో మనం చెప్పుకుంటా ఉంటే ఇంత దుర్భర పరిస్థితుల్లో బెజవాడ నగరం నడిబొడ్డున ఉండడం అంటే చాలా బాధాకరం. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు బెనిఫిట్ పొందాలి అనంటే మూడోసారి ప్రధానమంత్రి గారు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలి, ఇక్కడ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అన్ని విధాలా ఉండాలి. నేను 3 విషయాలు చెప్తాను. భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న వయసు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మినరల్ వాటర్ లాంటి నీళ్లు ట్యాంక్ నిండా నింపారు. ఆ నీళ్ళనికి మంచి పైపులు వేస్తే మంచి ప్రజాస్వామ్యంలో మంచి సమాజం సృష్టించవచ్చు. నాకు నెల రోజుల నుంచి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జన సైనికులను ఎక్కడ కలిసినా విపరీతమైన జోష్, విపరీతమైన ఎనర్జీ, ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మనుషులు, దాంతోపాటు మెగాస్టార్ మనుషులు కూడా అన్ని చోట్ల. కాబట్టి మే 13 అంటే నెంబర్ 1 అండ్ నెంబర్ 3 2 కలిస్తే 13వ తారీఖు వచ్చింది, మనకి ఓటు హక్కు కలుగుతుంది. కాబట్టి దయచేసి కేశినేని చిన్ని గారికి సైకిల్ ఓటుకి నెంబర్ 1 నొక్కాలి, కమలం గుర్తుకి నెంబర్ 3 నొక్కాలి. 1-3 13th చేయవలసిన పని ఏంటంటే ఆ రోజు తారీఖు గుర్తుపెట్టుకొని నెంబర్ 1 and 3 కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి, ముఖ్యంగా మీరందరూ ఎంతో కష్టపడతా ఉన్నారు. గత నెల రోజుల నుంచి నేను క్యాండిడేట్గా అభ్యర్థిగా కష్టపడతాం. వేరు జన సైనికులందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా విపరీతంగా కష్టపడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ విధంగా మీరు ఇదే జోష్లో మీరు ఇంకొక 3 రోజులు కష్టపడి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకే అందరినీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని, అత్తని, మావని, అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముడిని, తాతగారిని అందరినీ కూడా తీసుకెళ్లి 7 గంటలకల్లా ఓటింగ్ చేపించవలసిందిగా కోరుకుంటూ 10 గంటలకల్లా 75% ఓటు అవ్వాలనేది మోడీ గారి ఆదేశం. నా రిక్వెస్ట్ కూడా అదే. కాబట్టి మీరందరూ కూడా ఇంతకు 4 గంటలు జోష్తో జూన్ 4వ తేదీన బ్యాలెట్ బాక్సులు బద్దలవటం ఖాయం. టీవీ బాక్సులు బద్దలవుతాయి. ఆ రోజున మళ్ళీ ఇంకోసారి, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారు వచ్చినందుకు, మీరందరూ కూడా ఇంతసేపు ఉన్నందుకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జన సైనికులు చాలా జోష్ మీద ఉన్నారు. ఇవాళ విజయవాడ నగరంలో నిన్న జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు
భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు డబల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్టు నిన్న ఒక జోషు ఇవాళ ఒక జోషు, డబల్ జోష్ ఇవాళ. అది విజయవాడ నగరానికి డబల్ జోష్ ఇచ్చావా? అందరూ నేను 2 నిమిషాలు మాట్లాడతా సార్. మీ వల్ల ఇవాళ కూటమి కలయిక అద్భుతంగా జరిగింది. ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏలోకి రావటానికి ముఖ్య కారణం మీరే. ఒక్కటే చెప్తా మన జన సైనికులకి అందరికీ, ఇవాళ సారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? కాబట్టి కొన్ని విషయాల్లో త్యాగం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలు నెగ్గారు సార్. మీకు మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తప్పకుండా ఈ చెడిపోయిన రాష్ట్రంలో మీరు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి దయ వల్ల మళ్ళీ రాష్ట్రం బాగుపడాలని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీకు ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు చేసిన త్యాగం ఈ రాష్ట్రం మర్చిపోదు. అందరికీ మరొక్కసారి చెబుతున్నాం, నాకు సుజనా చౌదరి గారికి రాష్ట్రం అంతా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఇక ప్రజా జీవితంలో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి వారు మిగలకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు 13వ తారీఖు 1వ నంబర్ గుర్తు సైకిల్, 3వ నంబర్ గుర్తు కమలం సుజనా చౌదరి గారు తప్పకుండా ఓటు వేసి జన సైనికులు మీరు చాలా బాగా కష్టపడుతున్నారు. ఇక్కడున్న కోఆర్డినేషన్ చాలా బాగా ఉంది సార్. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవాడ పార్లమెంట్ లాగా ఉంటే అత్యధిక సీట్లు గెలుస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై బీజేపీ, జై మోడీ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరందరూ వేచి చూస్తున్నా ఓకే. యంగ్స్టర్ రాధా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు 2 నిమిషాలు. ఎన్నికల వేళ 59 నెలల నుంచి 130 సార్లు బటన్ నొక్కాను చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది. ఆ సింహంకి విశ్రాంతి ఇద్దాం. మనందరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు బటన్ నొక్కాను సంక్షేమం అందజేశారని చెప్పి అంటున్నారు. అయ్యా మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు. ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము. ఒక పిలిపిస్తే జనసేన అని ఒక పిలిపిస్తే జన సైనికులు 175 నియోజకవర్గాలు అండగా నిలిచారు. అది జనసేనానికి ఉన్న బలం. ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోలేదని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ, పెద్దలు విచ్చేశారు. ఇవాళ మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి చేయి కలుపు, చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పులివెందల పీకేనా, పులివెందల పిఠాపురం కుప్పమా,
పెద్దలు మనందరికీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. విజయవాడ మొత్తం పంజా సెంటర్లో విజయవాడ మేల్కొని పంజా విసిరితే ఎలా ఉంటుందో ఈరోజు పంజా సెంటర్లో చూపించారు. ఇప్పటికి విజయవాడ ఈ మన పంజా సెంటర్లో మేడల పైన ఉన్న ఆడపడుచులు పెద్దలు దారి పొడవుతా ముస్లిం సోదరులు ముస్లిం సోదరీమణులు ఆ మధ్యల నుంచి మేడల నుంచి ఒక్కొక్కరు చెయ్యూపుతా ఉన్నారు. నాకు అందరూ కనిపిస్తూ ఉన్నారు. మీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి వెంకటదుర్గ భవానీ టెక్స్టైల్స్ మీకు ఆ పైనున్న బోర్డు పైన మీకు వెంకటేశ్వర స్వామి పటం ఆ పక్కన దేవుడి పటంతో నా ఫోటో ఆయన ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్న మీకు మన కృష్ణవేణి అనుకుంటుంది మార్కెట్ దానికున్న ఆ బిల్డింగ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూల నుంచి మనకి డీలో ఉన్న మీకు ప్రతి ఒక్కరికి ఆ సందులో ఉన్న మీకు ఇక్కడి నుంచి ఆ కళ వరకు ఆ చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు. పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. టార్చ్ లైట్లు పట్టుకుని మీకు సెల్ టార్చ్లు పట్టుకున్న మీకు దయచేసి ఎవరన్నా కరెంటు తీగలకి దూరంగా ఉండండి. దయచేసి ఇది హై టెన్షన్ వైర్స్ అవి మీరు నిండు నూరేళ్ళు ఉండాలి ఉండాలని కోరుకునేవాడిని దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా వచ్చారు. క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం. విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు. ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయనే చూస్తా ఉన్నాను. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానన్న రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే ఏ పరిస్థితులు అయితే ఫైనల్గా మొత్తం జూలు దులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో వారాయి కింద. లాభం లేదు. నువ్వు బయటికి రావాల్సిందే. నువ్వు విజయవాడ ప్రజలకి నీ ముఖ వచ్చేసి చూపించాల్సిందంటే బయటికి పట్టుకొని లాక్కొచ్చాం. వారికి సోదరుడు వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకి. బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి చెప్తా. విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను మనం కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యే. జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు చిన్నప్పటి నుంచి.
ఇక్కడ మాచవరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు దర్శకుడిగా ఉన్నాడు మెహర్ రమేష్. మేమందరం ఇక్కడ మాచవరంలో నేను వచ్చేవాడిని. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని, వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది. అలాంటి కొండల్లో మాచవరం కూడా అలాంటి కొండను కూడా అక్కడికి వెళ్ళేవాడిని. సో అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు. ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతోటి. అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడిని. సో అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు. కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి. అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు చెప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను, జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యతతో పనిచేస్తున్నాం.